ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న. ఇది సింహాద్రి అప్పన్న చంద్రోత్సవం ఎంత ఫేమస్, అలాగే గురు పౌర్ణమి ముందు వచ్చే గిరి ప్రదక్షిణ అంతే ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యత అయితే ఈ పండగకి అయితే మాత్రం ఉత్తరాంధ్ర నుంచి అయితే మాత్రం దాదాపు 10 లక్షల మంది ఈ ఏడాది అయితే గిరి ప్రదర్శనలో పాల్గొంటారని ఇప్పటికే ప్రభుత్వం అంచనాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసింది. వేకుజామున 7 గంటల నుంచి ఏదైతే రథం మధ్యాహ్నం 2:30కు మొదలవుతుంది, కానీ తెల్లవారు 7 గంటల నుంచి గిరి ప్రదక్షిణ అయితే మాత్రం భక్తులు వెళ్తా ఉన్నారు. అదే తరుణంలో మనమైతే ప్రస్తుతం అక్కిపాలెం రైతు బజార్ పైన ఉన్నాము. ఇక్కడైతే ఫ్రూట్స్ పంచుతున్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రైతు బజార్ ఏటేటి పెట్టారు మీరు ఇప్పుడు? పైనాపిల్, అంటుపళ్ళు, తర్వాత రేగను, తర్వాత ఇంకేటి నారింజకాయ, పనసకాయలు, ఇవన్నీ నేటికి 10 సంవత్సరాలుగా పెడతాను. పెట్టి ఏదో సింహాద్రి అప్పన్న దయ వల్ల అతను ఆశీస్సుతో బాగా మీరు చేస్తాను. ఎంతమంది వరకు పెడతారండి మీరు? ఎంతమందికి వస్తుంది మీరు పెట్టి? మేము పెట్టేది అయితే కనీసం ఒక 5,000 మందికి వస్తుంది. 5,000, 6,000 మందికి వస్తుంది. అలాగా మా 10,000 దాకా నెలకి. అలాగే 11కి స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ గా 8 వరకు మేము పెంచుతాం. తెల్లారి 11కి. అలాగే ఫ్రూట్స్ మా బళ్ళు, తోపుడు బళ్ళు సంఘం తరపున అందరూ కూడా పర్సన్ ఎంత తీసుకొని అందరూ కూడా తల ఎంత పెట్టి పెడుతున్నాం. ఎన్ని గంటలు స్టార్ట్ చేశారండి ఈ రోజు? 10 గంటలకి. 10 గంటల నుంచి 10 వరకు భక్తులు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పటికైతే అయ్యారు, కానీ మా దగ్గర వచ్చిన వాళ్ళు 5,000 మంది ఉంటారు. మేము పెంచినాం. మీరు చెప్పండి, ఇప్పుడు దీనికి మీరు అన్నారు వర్తక సంఘం నుంచి మీరు తీసుకొని వేరీ చేస్తా ఉన్నారు. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఈ కార్యక్రమంలో ఎంతమంది? సంఘంలో సభ్యులు 50 మంది సార్. మాకు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ స్పాన్సర్ అంటే మా తోపుడు పళ్ళు వర్తకులు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తన సాయంతో మా దీని మీద మేము అందరం కలిపి ఇక్కడ వచ్చే భక్తులకైతే మాత్రం ఏదైతే ఫ్రూట్స్ అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు బాగా చేశారు. వీలైతే మాత్రం 10,000 మంది వరకు భక్తులకైతే ఫ్రూట్స్ అయితే ఏర్పాటు చేసాము. వచ్చే భక్తులకి అయితే మాత్రం ఇప్పటి వరకు 3 లక్షల మంది భక్తులు అయితే మా ముందు నుంచి వెళ్ళడం చూసాం. దాదాపు రాత్రి వరకు చూస్తే ఒక 10 లక్షల మంది భక్తులు అయితే మాత్రం ఈ కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే రథం మొదలై 2:30 గంటలు అయింది. రథం అయితే ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి దాదాపు 8-9 అవుతుంది. ఈ ప్రాంతంకి వచ్చే సమయంకి అయితే మాత్రం అప్పటికి దాదాపు ఒక 6-7 లక్షల మంది భక్తులు ఉంటారు. ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఈ రోడ్లో భక్తులు అయితే వెళ్తుంటారు. వచ్చే వారికి మాత్రం మేమైతే మాత్రం మా తరపు నుంచి మా వర్తక సంఘం నుంచి అయితే ఫ్రూట్స్ ఏర్పాటు చేసామని వర్తక సంఘం వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.